నాయుడు కలిసారు కదా సార్ తను చంద్రబాబు నాయుడు కలిసారు సార్ టికెట్ పైన ఈ టికెట్ మీద కాదు మామూలుగా జనరల్నే కలిశాను జనరల్ కలవడం జరిగింది అన్న ఈ ఎలక్షన్స్ ఇద్దరికి కూడా క్రూషియల్ ఇంకా ఒక రకంగా చెప్పంటే హెడ్ అండ్ టైల్ హెడ్ అనేటోడు రూల్ చేస్తాడు టైల్ ఉన్నవాడు బొక్కలో ఉంటాడు కనుక ఇద్దరు పార్టీలకు కూడా క్రూషియల్ ఏది ఏమైనా కూడా సర్వేలు చేసుకొని గెలిచేటువంటి క్యాండిడేట్లకే వాళ్ళు టికెట్ ఇస్తారు తప్ప వేరే వాళ్ళకి ఇవ్వరు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఏమన్నారు నాకు ఇది లాస్ట్ ఎలక్షన్స్ గెలవకపోతే లాస్ట్ ఎలక్షన్స్. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు ఈ ఎలక్షన్లు గెలిస్తే 20 ఏళ్ళు ఉంటాం అంటే గెలవకపోతే పట్టేని కదా. సో బోత్ ద డిస్టింగ్ పార్టీస్ ఇట్స్ క్రూషియల్ ఎలక్షన్. ఈ ఎలక్షన్స్లో టీంను కూడా ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలా, మంచి బ్యాట్స్మెన్స్ కావాలా, మంచి బౌలర్లు కావాలా, మంచి ఆల్రౌండర్ కావాలా, మంచి వికెట్ కీపర్ కావాలా. వీళ్ళందరికీ క్యాప్టెన్లు ఇద్దరు డిసైడ్ అయి ఉన్నారు. రేపు వరల్డ్ కప్ జరగబోతుంది. వరల్డ్ కప్లో ఎట్లుంటుంది ఫీల్డర్లు కావాలంటే అన్ని కులాలకు సమానమైనటువంటి ప్రాతిపత్యం ఇవ్వాలి. మిడాన్లో ఉండాలి, మిడ్ ఆఫ్లో ఉండాలి, లాంగ్ ఆన్లో ఉండాలి, 5 లెగ్లు ఉండాలి, స్క్వేర్ లెగ్లో ఉండాలి, స్క్వేర్లో ఉండాలి, ఫస్ట్ స్లిప్ సెకండ్ స్లిప్ గల్లీ ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన పరిస్థితి. దానికి కూడా అన్ని సంబంధించినటువంటి కులాలకు కూడా ప్రాతినిధ్యం ఇవ్వాలి. ఇస్తేనే గెలుస్తారు. కనుక రికమెండేషన్ల మీద లేకపోతే 4 సార్లు నేను గెలిచినా కనుక ఇచ్చేటువంటి ప్రసక్తి ఉండదు. డెఫినెట్గా సర్వేల ప్రకారం ఎవరు గెలుస్తారో వాళ్ళకి టికెట్ ఇస్తారు. మీరు చాలా పొరపాటు పడుతున్నాను. నేను రోజు నంద్యాలలో ఫరూక్ దగ్గర బ్రహ్మం దగ్గర కూర్చున్నాను. వీడికి నేను రాలేదు. ఎందుకు రాలేదంటే ఐఎమ్ నాట్ ఇన్ఛార్జ్. ఆల్రెడీ ఇన్ఛార్జ్